ప్రార్థన చేసుకున్నాం. ప్రేమించిన తండ్రి, ఈ మూడో రాత్రి కూడా మీరు మాతో మాట్లాడాలని మీరెంతో ఆశపడుతున్నారు. శ్రేష్టమైన సంగతులు మీ జీవవాక్యం నుంచి మీరు మాకు ప్రసాదించండి. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మీరు మాకు బోధిస్తే వినాలని ఆశపడుతున్నాం. మీ సహాయం దయచేయండి అని సార్వభౌముడు సర్వాధికారుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి మమ్మల్ని అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనిషికి మరణం ముగింప. మరణం అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా భయపడతారండి. ఎందుకు భయపడుతున్నారు అని మనం అడిగినప్పుడు, నా భర్తను వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, నా భార్యను వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, టోటల్గా నేను నా వారందరికీ దూరం అయిపోతున్నాననే ఆ ఒక్క భయం ప్రతి మనిషిలో ఉంటుందండి. అంటే నా వారికి నేను దూరం అయిపోతున్నాను, మరణం పేరుతో దూరం అయిపోతున్నానని ప్రతి మనిషి కూడా భయపడుతూ ఉంటాడు మరణానికి. మన వారికి మనం దూరం అయిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన మనిషికి లేకపోవటం వల్ల మరణం అంటే భయపడుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి ఆనోక్ గారు వెళ్ళినట్టుగా మనం వెళ్ళటానికి అందరూ ఇష్టపడతారండి? ఇష్టపడతారా? ఇష్టపడితే మరణించకుండా నడిచి వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరికి. కనుక మనం ఇష్టపడం కనుక మరణం అనేది పెట్టాడు అంతే. దేవా నేను వచ్చేస్తాను, నువ్వు వచ్చేస్తావు అంటే ఆనోకు అన్నాడు, నేను వచ్చేస్తాను. సరే వచ్చే అయితే ఇంకా అన్నీ అనుభవించావు కదా అని తీసుకెళ్ళిపోయాడు. అలాగే ఎంతోమంది దైవ సేవకుల్ని అగ్ని రథాల్లో, గుర్రాల్లో అలా చక్కగా తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ టైం అవగానే. ఈరోజు మనం మరణానికి భయపడిపోతున్నాం కాబట్టి ఏం చేయవలసి వస్తుంది? ఆయన చంపి తీసుకువెళ్ళవలసి వస్తుంది. కానీ మరణం అనేది ఒక వరం అండి. అది అర్థం చేసుకోవాలంటే మనకి తెలుసు ఉండాలి? బాగా దేవుని జ్ఞానం, బైబిల్ బాగా తెలుసు ఉండాలి. బైబిల్ మీద మహాపట్టు ఉండాలి మనకి. అందుకే చూడండి, యోబు గ్రంథము 16 అధ్యాయము 22 వచనం. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున కొద్ది సంవత్సరములు, కొద్ది అన్నాడు. కొద్ది అంటే ఈ మానవ జీవితం ఎంతండి? ఇంకా ఒక ఆయన అయితే నా ఆయుష్ కాలము నీవు బెత్తుడంతగా అన్నాడు. ఈయనేమో కొద్ది అన్నాడు. మరొక ఆయన ఆత్మపూర్ణ ఏమన్నాడంటే ఈ ఆయుష్ని నీ బెత్తుడు అన్నాడు. ఇంకా దాన్ని వర్ణించుకుంటూ వెళితే నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. అంటే ఈ జీవితం అంతలో కనపడి అంతలో మాయమైపోయేదని మరొక ఆయన వర్ణించాడు. ఆవిరి వంటిదని వర్ణించాడు. కనుక ఈ జీవితం ఏంటిది? ఎందుకు ఇలా అయిపోతున్నాం? అసలు ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అసలు దీని వెనకాల ఏంటి? అసలు మూలం ఏంటి? దీనికి అసలు సరైన విధానం అనేది ఉందా? మనం నేర్చుకుంటానికి బైబిల్లో సరైన సబ్జెక్ట్ ఉందా అనేది మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఉత్తరాన్ని రాస్తూ, 1 కొరింథీ 15 అధ్యాయము 35, 36, 37 వచనాల్లో కొన్ని సంగతులు ఆయన చెప్తా ఉన్నారు. ఏమంటే అందరూ చచ్చిపోతున్నారు, చచ్చిపోయిన వారు ఎలా లెగుస్తారు అని ఒక ఆయన అడుగుతున్నాడు. ఏమండి, సూరమ్మ గారు చచ్చిపోయారు, ఆమె మళ్ళీ ఎలా వస్తుంది? ఆమె లెగుస్తుందా? ఆమె దేవుడు నమ్ముకుంది కదా, ఆమె మళ్ళీ ఎలా లెగుస్తుంది? వారు ఎట్టి శరీరంతో వద్దురని ఒక ఆయన అడుగుతున్నాడు. ఎలా వస్తుంది సూరమ్మ? మళ్ళీ ఎలా మేము కలుసుకుంటాం?
ఎలా మేము ఆమెను చూడగలుగుతాం అని అడుగుతున్నాడు. ఆయనకి డౌట్ వచ్చింది. ఏతువడుకు ప్రతివానికి మనం సాత్వికంతో ఏం చేయాలండి? సమాధానం చెప్పాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేంతో సిద్ధంగా ఉండాలి? వాక్యంతో సిద్ధంగా ఉండాలి. అర్థమవుతుందండి? దానికి సిద్ధపడి ఏమంటున్నాడంటే, ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అసలు చచ్చిపోయిన తర్వాత ఎలా లెగుస్తారంటే, అప్పుడు ఒక విధానం చూపిస్తున్నాడు. ఆయన ఏమని చూపిస్తున్నాడండి? నువ్వు జ్ఞానం అనుకున్నాను ఇప్పుడు దాకా, నువ్వు శాస్త్రవేత్త అనుకున్నాను, మేధావు అనుకున్నాను, నీకు అన్నీ తెలుసు అనుకున్నాను, నీకు అసలు ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడా అన్న సంగతి మీకు ఇప్పుడు దాకా తెలియదా అండి? అయితే రండి కూర్చోండి అని ఒక సంగతి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక గింజ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ గింజని ఏం చేస్తామండి మనం అన్నాడు. అది భూమిలో ఏం చేస్తాం? సొరమ్మ గారిని భూమిలో పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఆవిడ మళ్ళీ ఆ శరీరం మహిమ శరీరంగా మారద్దని ఆమెను భద్రపరిచాం. ఎక్కడ భద్రపరిచాం అంటే భూమిలో భద్రపరిచాం. ఒక గింజను భూమిలో భద్రపరుస్తాడు ఒక రైతు. ఎందుకు భద్రపరుస్తాడు? అది ఏ గింజ అయినా భూమిలో భద్రపరుస్తాడు. భద్రపరిచిన తర్వాత ఏమొస్తుంది? చిన్న మొక్క, పెద్ద వృక్షం. అంటే మొక్క వృక్షం అయిన తర్వాత అది ఏమిస్తుంది? దాని నుంచి మళ్ళీ ఏముంది? ఫలాలు ఇస్తుంది. అంటే ఒక గింజలో మరొక ఉందండి. జీవితం ఉందా గింజకే? లేదంటారా? కప్ప జీవిత చరిత్ర తెలుసుకున్నాం, దోమ జీవిత చరిత్ర తెలుసుకున్నాం, ఏక జీవిత చరిత్ర కోసం ఆలోచించాం. కానీ మన జీవితం కోసం ఆయన చెప్పటానికి నీవు విత్తినది చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే మనం ఏది విత్తినా, ఒక గింజను విత్తిన తర్వాత అది చచ్చిన తర్వాత అది బతికింపబడదు కాదంటే, చచ్చిన గింజ బ్రతుకుతుందా లేదా? చచ్చిన మనం బ్రతుకుతావా లేదా అని అడుగుతున్నాడు అనమాట. ఏదో అడుగుతున్నాడు. ఆయన సాత్వికంతో ఆయన ఏం చెప్తున్నాడు? సమాధానం చెప్తున్నాడు. నాయన, నువ్వు విత్తిన గింజ బ్రతుకుతుందండి. బ్రతుకుతుందంటే నీ విత్తినది చూడగా ఒట్టి గింజే నీ విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరాన్ని నీ విత్తటం లేదు. ఒట్టి గింజ బ్రతుకుతుందా? నిజమేనా అన్నాడు. నిజమే అండి, బ్రతుకుతుంది. అయితే నువ్వు విత్తిన గింజ బ్రతుకుతుండగా నీకు బ్రతికి ఉంది అని తేల్చి చెప్పాడండి. ఉందా లేదంటారా? ఏంటి, గింజకి బ్రతుకున్నప్పుడు మనకు బ్రతుకు లేదంటారా? ఉందా లేదా? ఉందంటానికి మనకి రీజన్ ఏంటి? మనం ఎలా పరిశోధన చేద్దాం? ఉందంటానికి మనకు ఆధారాలు ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి కదా, మనకు తెలియాలి కదండి. చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఏమని ఆ పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు? గోధుమ గింజ. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? ప్రపంచంతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఒక గోధుమ గింజ భూమిలో పడి. ఇక్కడ బాగా ఆలోచించాలి. ఆయన ఒక తీరులో చెప్పాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఈయన మహాజ్ఞానం. ఈయన ఏంటంటే మహాజ్ఞానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఏమవుద్ది అన్నాడు? ఫలించును అన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంతసేపు యేసుక్రీస్తు వారి గురించి ఎవరికైనా తెలుసండి? ఎవరికి తెలియదు. తెలుసండి? తెలీదు. తన వారే తనని ఏం చేశారు? సిలువేశారు. యూదులే సిలువేశారు ఆయన్ని. తనవారే ఆయన్ని తెలుసుకోలేకపోయారు. తనతో ఉన్న శిష్యులు కూడా ఆయన చెప్పే బోధన విధానం వాళ్ళకి అర్థం అవ్వలేదు. కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత అనేకులను ఏం చేశాడు? ఆకర్షించుకున్నాడు. అర్థమవుతుందండి? ఆయన చచ్చిపోయిన తర్వాత అనేకులను ఏం చేశాడండి? అనేకులు మార్చేశాడు. ఇలా మార్చేయడానికి కారణం ఏంటంటే, ఆయన ఒక గింజగా వచ్చాడు ఈ భూమి మీదకి. చిన్న గింజగా, తృణీకరింపబడిన రాయిగా.
ఏమంటే ఎన్నిక లేని వాణిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసండి? తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు ప్రాణాన్ని? ప్రపంచం కోసం, మనుషులందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టిన ఆయన మళ్ళీ తన ప్రాణాన్ని ఏం చేశాడు? తీసుకున్నాడు. అదవుతుందండి. అంటే మనిషికి మరో లోకం ఉంది, మనిషికి మరణం ముగింపు కాదని రుజువు చేసి, ఆధారాల ద్వారా రుజువు చేసి, మనిషికి మరొక బ్రతుకు ఉంది, మనిషికి మరణం ముగింపు కాదని మాటలతో కాదండి, తన జీవితం ద్వారా ఆయన ఏం చేశారండి? చేసి చూపించారు. నమ్మాలా వద్దంటారా? నమ్మాలా వద్దా? అందుకే చూడండి, 1 పేతురు 4 మొదటి వచనం. 1 పేతురు 4 క్రీస్తు శరీరమందు ఏం పట్టారండి? మన శరీరాన్ని నమ్ముకుంటాం. మనమే కాదండి, ప్రపంచంలో నియంతలందరూ కూడా దేన్ని నమ్ముకున్నారు? శరీరాన్ని నమ్ముకున్నారు. నియంతలు ప్రతి రాత్రి ప్రపంచాన్ని ఏం చేయాలనుకుని కలలు కనేవాడు? ప్రపంచ పటం మీద పడుకునేవాడు. హిట్లర్ పడుకునేవాడు. ప్రపంచాన్ని ఏం చేయాలనుకునేవాడు? జయించాలి, నా గుప్పుట్లో పెట్టుకోవాలని. అలెగ్జాండర్. నియంతలు ఎంతోమంది. ఏమన్నా సాధించగలిగారండి? సాధించగలిగారా? అంటే వాడి శరీరంలో పుట్టిన తప్పుడు కోరికలు తీర్చుకుంటానికి ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటూ, నేనే నియంతగా పరిపాలన చేయాలి, నేనే నిలబడాలి, నేనే ప్రపంచానికి ఒక నియంతగా బ్రతకాలని ప్రపంచంలో ఎంతో మంది ఏం చేశారు తెలుసండి? ఏం చేశారు తెలుసా? వాళ్ళ లోన పుట్టిన ఆ తప్పుడు కోరికలన్నీ కూడా ఏమైపోయినాయి? ఎవరు అంతమైపోయారు? వాళ్ళ అంతమైపోయారు. వాళ్ళ లోన పుట్టిన ఆలోచనలు, వారి కోరికలు, అవన్నీ కూడా ఎవరిని అంతం చేసేసినాయండి? వారిని అంతం చేసినాయి. ఎవరిని శత్రువు అంటే మన శరీరమే మనకి శత్రువు. ఏమండి? మన శరీరం మనకి శత్రువు. అసలు శ్రమ పడటానికి ఇష్టపడదండి ఈ శరీరం. అంత సుఖమే కోరుకుంటుంది. ప్రపంచంలో మనుషులందరూ కూడా సుఖాల కోసం ఎన్ని విధాలుగా వాళ్ళు నియంత్రణ మొదలుకొని, సామాన్యులు మొదలుకొని, ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు తెచ్చుకుని తినేవాడు కూడా దేన్ని సుఖపెట్టాలని చూస్తున్నాడు? చెప్పండి మీరు, దేన్ని సుఖపెట్టాలని చూస్తున్నాడు? తన శరీరాన్ని. కానీ శరీరాన్ని నడిపిస్తున్న ఒక ఆత్మ ఉందని, ఈ శరీరాన్ని, ఆత్మని నడిపిస్తున్న ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు నాకు తండ్రి అవుతాడని, ఆ తండ్రి ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు, 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద నేను ఉండటానికి, ఈ భూమి మీదకి నన్ను పంపించిన నా కన్న తండ్రి అని ఎవరు ఆలోచన చేస్తున్నారు? నియంతలు దెబ్బతిన్నారు, ధనవంతులు దెబ్బతిన్నారు. ప్రపంచంలో అందరూ కూడా ఈ శరీరాన్ని నమ్ముకుని శరీర సుఖాల కోసం ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటూ బ్రతుకుతున్నారు ప్రపంచంలో. కానీ యేసుక్రీస్తు వారు మనుషులతో ఆడుకుంటానికి రాలేదండి. మనుషుల జీవితాన్ని పాడు చేయడానికి రాలేదు, మనుషుల జీవితాన్ని కాపాడటానికి వచ్చాడు. ఒకే ఒక్కడు వచ్చి ఏం చేశారు తెలుసండి? శరీరాన్ని ధరించుకుని, మీరందరూ నాకు దాసులుగా ఉండండి, మీరందరూ నా కాళ్ళ కింద ఉండండి, మీ అందరినీ నేను నలిపేస్తాను అనలేదండి ఆయన. క్రీస్తు శరీరం అందు ఏం పడ్డాడండి? శ్రమ పడ్డాడండి. ఒక గింజ శ్రమ పడద్ది, అవునా కదా? గింజ శ్రమ పడద్ది. గింజ అంటే ఏంటో అనుకుంటాం మనం. గింజ శ్రమ పడద్ది దాని జీవితంలో. గింజకి శ్రమ ఏంటండి అనుకుంటున్నారా? గింజ ఆ మొలకలోంచి గింజ వచ్చింది. ఆ గింజ అలాగా కొన్నాళ్ళకి తోడుకుంటుంది, అలా గింజ కింద తయారవుద్ది. ఎండ దెబ్బ, గాలి దెబ్బ అన్నీ తట్టుకుంటుంది. ఆ గింజ ఒరిజినల్ గింజగా అలా శ్రమపడి ఒక గాదులోనికి వెళ్ళి ఒక ఇత్తనంగా మారి మళ్ళీ అది చావటానికి సిద్ధపడద్ది. చచ్చి మళ్ళీ ఎన్నో గింజల్ని ఏమిస్తుందండి?
ఒక గింజ అనుకుంటున్నాం, ఆ గింజకి ఎంత శ్రమ ఉందో తెలుసా? ఎంత శ్రమ ఉంది. ఒక గింజ, ఒక బియ్యం గింజ అయినా, వడ్డీ గింజ అయినా, గోధుమ గింజ అయినా, ఏ గింజ అయినా అది ఒక గాదిలోకి వెళ్ళాలి అంటే అది ఎంతో శ్రమ పడుతుందండి. అలాగే యేసుక్రీస్తు కూడా, పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా అండర్లైన్ చేసుకుని ఆలోచించండి. ప్రపంచంలో ఎవరు చెప్పలేని సందేశం దేవుడు చెబుతున్నాడు మీకు. ఒక గింజ మొక్క పెద్ద వృక్షం అవటానికి ఆ గింజ ఎంత శ్రమ పడిందో, అలాగే క్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి శరీరమందు ఆయన ఏం చేశాడండి? శ్రమ పడిను గనుక. శ్రమ పడ్డాడు. ఎవరి కోసం పడ్డాడు? భార్య కోసం పడుతున్నాం, మనం భర్త కోసం పడుతున్నాం, పిల్లల కోసం పడుతున్నాం, దేశం కోసం పడుతున్నాం, రాష్ట్రం కోసం పడుతున్నాం, ఇంటి కోసం పడుతున్నాం, ఒంటి కోసం పడుతున్నాం, మన కోసం మనం కష్టపడుతున్నాం. కానీ యేసుక్రీస్తు ఎవరి కోసం పడ్డాడు? ఎవరి కోసం పడ్డాడు? మనుషులందరి కోసం ఆయన శ్రమ పడ్డాడు. క్రీస్తు శరీరం అందు ఏం పడ్డాడండి? శ్రమ పడిను కనుక. మీరు దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుణ్ణి ధరించుకున్నాము, యేసుక్రీస్తు నమ్ముకున్నాము అంటే కాదండి. యేసుక్రీస్తు ఏం పడ్డాడు తెలుసండి? శ్రమ పడ్డాడు. దేంట్లో శ్రమ పడ్డాడు? శరీరాన్ని వేసుకున్న తర్వాత ఆయనకి ఎక్కడ సుఖం ఉంది చెప్పండి? ఆయన ఎక్కడ సుఖపడ్డాడు? పగలంతా సువార్త, దేవుని పని. రాత్రి ఏమైనా విశ్రాంతి ఉందంటే రాత్రి ఒలివెల కొండకు వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసేవాడు. తండ్రి రేపొద్దున నేనేం చేయాలి? ఏ జక్కని రక్షించాలి? ఏ సమర స్త్రీని రక్షించాలి? ఎవరిని నేను రక్షించాలి? కష్టపడ్డాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? కానీ మన శరీరాలతో ఏం చేస్తున్నాం? దేవుని కోసం ఇచ్చిన దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఏదండి మనం దేవునికి ఏం న్యాయం చేస్తున్నాం? అందుకేమన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోమన్నాడు. ఎలా ధరించుకోమంటున్నాడండి? ఆ మనసును ఆయుధముగా. కష్టపడాలి. మన దేశం కోసం కష్టపడాలి, మన రాష్ట్రం కోసం కష్టపడాలి, మన సంఘం కోసం కష్టపడాలి, మన కుటుంబం కోసం కష్టపడాలి. టోటల్గా ప్రపంచం కోసం మనం ఏం చేయాలండి? కష్టపడాలి. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటనేది నిన్ను పుట్టించిన దేవుడు, ప్రతి అణువులో ఉన్న దేవుడు నన్ను ప్రతి మనిషిని చెక్ చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు ఆయన కంటిలోకి ఎలా ఉండాలి మనం? బల 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 నా కుమారుడు అని ఆయన చూసినప్పుడు మనం ఎలా కనిపించాలండి? బల, నమ్మకమైన నా మంచి దాసుడా, నా దాసురాలా అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయా ఈ రాత్రి? ఆలోచించేయండి. లోకసువార్త 24వ అధ్యాయము, లోకసువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఏమంటున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాన్ని ఆలోచన చేస్తే వారు భయపడి ముఖమును నేలమోపి ఉండగా మీరు సజీవుడైన వాణిని ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, నిందలేసుకున్నాడు, అబద్ధంగా చెడ్డ మాటలన్నీ పలికారు. అసలు నువ్వు దేవుడు అయితే ఏం చేయి? సిలువ మించి దిగన్నారు, ఎన్ని మాటలు అన్నారు. చివరికి వస్త్రాలను కూడా చింపుకున్నారు, సీట్లు వేసుకున్నారు, పంచుకున్నారు, ఇష్టానుసారంగా ఫుట్బాల్ కింద ఆడుకున్నారు లోకరక్షకుడిని. నోరు తెరిచి ఆయన ఏం చేయలేదండి? మాట్లాడలేదు, ఓర్చుకున్నాడు, సహించాడు. ఎందుకు సహించాడు, ఎందుకు ఓర్చుకున్నాడంటే మనిషికి మరణం ముగింపు కాదు అని చూపించటానికి యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు తెలుసండి? తన శరీరమందు శ్రమ పడ్డాడు, ఓర్చుకున్నాడు. ఓర్చుకున్న తర్వాత చచ్చి బ్రతికాడా లేదా? గింజ చచ్చి బ్రతుకుతుందా లేదా? అలాగే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. అదే ప్రపంచానికి సకల శాస్త్రాల్ని మించింది బైబిల్. సకల శాస్త్రాల్ని మించిన బైబిల్ అండి. ఎవరైనా ఎక్కడ నిలిచిపోయిందండి? ఎవరైనా సమాధి దొడ్డు దాకానే వాళ్ళ చరిత్ర రాయబడింది. కానీ సమాధి దొడ్డుగా నుంచే స్టార్ట్ అయింది యేసుక్రీస్తు చరిత్ర.
శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఒక్కడైన యేసుక్రీస్తు వారి రక్షణ సునాదం. సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. ఏమైపోయాడు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన్ని నమ్ముకున్న మీరు కూడా ఒకప్పుడు ఆయన ఎలా లేచాడో మీరు కూడా సమాధుల్లోంచి ఏం చేస్తారు? లెగుస్తారు. సమాధుల్లోంచి మీరు కూడా లేవాలి అంటే ఆయన మీరు ధరించుకోవాలి, ఆయన మీరు నమ్ముకోవాలి. సజీవుడు ఆయన, సజీవుడు. నువ్వెక్కడ వెతుకుతున్నావు ఆయన్ని? నువ్వెక్కడ వెతుకుతున్నావు? ఇంకా మృతుల్లో వెతుకుతున్నావా? మతంలో వెతుకుతున్నావా? కులాల్లో వెతుకుతున్నావా? ఇంకా నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు ఆయన్ని? ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. కీర్తనల గ్రంథం 30 అధ్యాయము, కీర్తనల గ్రంథం 30 అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం 12 దాకా బిట్టుల కింద ఆలోచించేద్దామండి. యెహోవా నా శత్రువులు నా విషయమే సంతోషింపనీక నీవు నన్ను ఉద్ధరించావు. సూరమ్మ గారిని ఉద్ధరించారు, తన కుటుంబాన్ని ఉద్ధరించారు. తనకి ప్రతి కుటుంబానికి శత్రువులు ఉంటారు. నీకుంటారు శత్రువులు, నాకుంటారు. అయితే శత్రువు మన విషయం అతిశయింపకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఎవరు ఉద్ధరించాలి తెలుసా? ఉద్ధారకుడైన దేవుడు ఉద్ధరించాలి. అందుకు నేను ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వాళ్ళ కుమార్తె, వాళ్ళ కుమారుని పిల్లలు, మనవరాళ్ళు, వాళ్ళందరూ కూడా యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఎన్నో నిందలు అవమానాలు కుటుంబాలకి ఉంటాయి. మరి నేను నీకు మొరపెట్టగా నన్ను నువ్వేం చేసావు? అందరూ కూడా నన్ను అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు నేను బాధపడ్డాను. నా పరిస్థితి ఎందుకు? నేను చచ్చిపోతే బాగున్నా అనుకున్నాను. కానీ నేను నీకు మొరపెట్టగా నన్ను నువ్వేం చేసావు? స్వస్థపరిచితివి. యెహోవా పాతాళానికి వెళ్ళిపోతే ఇంకేముందండి? పాతాళానికి వెళ్ళిపోతే సబ్జెక్ట్ లేకుండా చచ్చిపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? అసలు ఏంటో రూట్ తెలియకుండా వెళ్ళాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? గుడ్డోడికి చూపాడు అనుకోండి, ఇద్దరు వెళ్ళి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. అంటే సబ్జెక్ట్ లేకుండా, విధానం లేకుండా మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం. నేను గోతిలోని ఎక్కున్నట్లు నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించుడి, ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించండి. ఆయన కోపం ఎంత ఉంటుందంటే అండి, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఏమండి? సాయంకాలం ఏడిపోచ్చి రాత్రి ఉండిను, ఉదయం సంతోషం. ఆయనతో ఉంటే మనం సాయంకాలం ఎవరో బాధ పెట్టారు, ఎవరో తిట్టారు, ఎవరో అబద్ధంగా నిందించేశారు. ఏంటి ప్రభువా అని ఆయన దగ్గరకు వచ్చి, దేవుడి దగ్గరకు వచ్చి బాధపడితే ఉదయాన్నే మళ్ళీ ఏం వచ్చేసాడు? నువ్వేం బాధపడకు, నేను ఉన్నాను కదా నీకు, నేను ఎన్నడూ కదలనని, ఎవరు కాల్చనని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరు నన్ను కాపాడతలేదు. యెహోవా నా పర్వతాన్ని కూల్చేస్తానికి దుష్టుడు ఏం చేస్తా ఉన్నాడు? సబ్జెక్ట్ నేర్చుకోకుండా చూడండి ఎలా తిరుగుతున్నారు వీళ్ళంతా, దుష్టుల సంబంధులు వీళ్ళంతా. కనుక దేవుని సంబంధం అయితే నువ్వేం దేని మీద ఉండాలి? నీ మనసంతా దేవుని మీద ఉండాలి. ఆత్మ చెబుతున్న మాటలు చెవుగలవాడు వినుగాక. కనుక మన పర్వతాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని నిలబెట్టేవాడు ఎవరు? దేవుడు. స్థిరపరిచేవాడు దేవుడు. నీ ముఖమును నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని, దేవా రక్షక తండ్రి నేను నీకే మొరపెట్టి తిని, నా ప్రభువుని బతిమాలుకుంటున్నావా నువ్వు? దేవుని బతిమాలు వెళ్ళకు ప్రభువా, నా దగ్గర నుంచి వెళ్ళకు, నా కుటుంబంలోంచి వెళ్ళకు, నా సంఘంలోంచి నువ్వు వెళ్ళకని బ్రతిమాలుకుంటున్నావా? నేను గోతిలోనికి దిగినేడలా నా ప్రాణం వలన ఏమి లాభం? నా ప్రాణం వల్ల ఏమి లాభం? దుష్టుడు నన్ను ఏక రోడ్డు మీద వేసేయాలనుకున్నాడు. గోతిలోనికి దిగిపోయాను అనుకో, నా శత్రువులు అందరూ ఏం చేస్తూ ఉంటారు? శత్రువులు ఉండరా?
ఏమన్నా పాస్టర్ గారు మీకు శత్రువులు ఏంటంటే శత్రువులు ఉంటారా ఉండరా? ఏమన్నా ఉంటారా ఉండరా? శత్రువులు ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? చెప్పండి. ఉంటారు. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ఉంటారా ఉండరా? నా శత్రువులు నా విషయమే అతిశయింపకున్నట్లు నీవు నన్ను ఏం చేసావు అంటున్నాడు. నువ్వు నన్ను ఉద్ధరించావు. కోతిలోకి వెళ్ళిపోవలసిన నన్ను రోడ్డు మీద కుక్కలా చంపేయాలనుకుంది శత్రువు. నన్ను నువ్వేం చేసావు? ఉద్ధరించావు. నా శత్రువులు నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించావు. అందుకు నేను ఏం చేస్తున్నాను? కొనియాడుతున్నాను. నేను గోతులోనికి దిగిన ఎడల వయసు అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకు చనిపోయిన ఆమెని బట్టి ఏం చేస్తున్నాం? మనం స్తుతిగానాలు చేస్తున్నాం దేవునికి. మనం సరిగా సబ్జెక్టు లేకుండా, క్లియర్గా లేకుండా, ఎవరు బాకీలు వాళ్ళకి తీర్చకుండా, ఏది క్లియర్ లేకుండా మనం గోతులోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడిపోసుకుంటారు మనల్ని. ఎవరు కాపాడుతున్నారు? దేవుడు. నేను గోతులోని దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏం లాభం? నన్ను ఈ భూమి మీద పుట్టించినందుకు ఏం లాభం? సబ్జెక్టు తెలిసి కానీ నీకు న్యాయం చేయలేదు. నేను గోతులోకి వెళ్ళిపోతే నీకు ఏం లాభం? మన్ను నేను స్తుతించినా, నీ సత్యమును గురి వివరించిన. ఇప్పుడు ఏమో చెప్పడానికి సూరమ్మ గారు ఉన్నారా? ఎక్కడ పెట్టేసాం? తీసుకెళ్ళిపోయి పాతేసి వచ్చేసాం. ఆవిడ చేసిన క్రియలను బట్టి ఆయన దేవుడు ఆయన చూసుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు లెగుతుంది. ఇప్పుడు బతుకున్న మనం ఏ క్రియలు చేయాలి? ఏది క్రియలు చేయాలి చెప్పాలి మీరు? సత్క్రియలు చేయాలి. సత్యం అంటే ఏంటి? వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం. సత్యక్రియలు చేయాలి, చెత్త క్రియలు చేయకూడదు. యాడ్ చేయకూడదు దేవుని దగ్గర. ఏంట నటన? ఏంటి దేవుని సీరియల్ అనుకుంటున్నావా, సినిమా అనుకుంటున్నావా? అది నటన. ఇదేంటిది? నిజం, ఒరిజినల్. ప్రభు నటించాడా జీవించాడా? జీవించాడు. జీవితాన్ని ఇచ్చాడా? ఏమన్నా నటించాడా? మన్ను నేను స్తుతించినా, నీ సత్యమును కూర్చొని వివరించిన యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము. యెహోవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును, చచ్చిపోవలసిన నిన్ను అంగలార్పును ఏం చేశాడు తెలుసండి? నాట్యం చేయించేశాడు. సువార్త గానం చేసేలా చేసేసాడు. నీవు నా గోను పట్టును విడిపించి సంతోష వస్త్రం, రక్షణ వస్త్రము, ఆనంద వస్త్రం నీవు ధరింప చేసి ఉన్నావు. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నిత్యము నేనేం చేస్తాను? నిన్ను ఎందుకు స్తుతింతాను? నన్ను నువ్వు నాకు చేసింది ఎవరు? నా భార్య చేయలేదు, నా భర్త చేయలేడు, నా పిల్లలు చేయలేరు, ఈ ప్రపంచం చేయలేదు, ఎవరు చేయలేదు. నువ్వు చేసావు ప్రభువా. స్తుతిస్తున్నారా? ఆయన్ని కనపరుస్తున్నారా? సేవిస్తున్నారా? ఆలోచించేయండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూడండి. మిక్కిటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగటానికి కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమను గోతులో నుండి విడిపించితివి. నాశనానికి వెళ్ళిపోవలసిన నన్ను ఏం చేసావు? ఆ గోతి నుంచి విడిపించావు. నీ వీపి వెనక తట్టు నా పాపములన్నీ పారవేసింది. వెనక తట్టు వేసేసాడంటే మన పాపాలన్నీ. వీపి వెనక తట్టు, వెనకాల ఉన్నది కనపడుతుంది మనకే. నీ వీపి వెనక తట్టు నా పాపాలన్నీ. మనం ఏమన్నా మంచోళ్ళమా? అందరినీ డకారిస్తాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, యేసు తప్ప. మన పాపాలన్నీ ఎక్కడ వేసుకున్నాడంటే ఆయన? నా వీపి వెనక తట్టున మా పాపాలన్నీ పారవేసిదివి. పాతాళములో నీకు స్తుతి కలుగుద్దా? చచ్చిపోయిన శవం ఏమన్నా ఆయన ఆరాధిస్తుందా?
సమాధిలోనికి సబ్జెక్ట్ లేకుండా పొడి చేసుకునేవాడు, నరికేసుకునేవాడు. ఏమండి, మత్తులో ఉన్నవాడు, పిచ్చిలో ఉన్నవాడికి తెలుస్తుందా? అసలు సబ్జెక్ట్ తెలిసిన వాడే కాదా నిన్ను స్మరించేది. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కనపరుస్తున్నాను అంటున్నాడు. మనం కనపరుస్తున్నావా ఆయన్ని? ఆయన కనపరుస్తున్నావా? దూతలతో కనపరచబడే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ దూతలు ఆరాధన చేసే ఆరాధన, స్తుతి ఆరాధన ఎవరికి ఇచ్చాడండి? మనకిచ్చాడు ప్రభు. ఆయన ద్వారా ఆ రక్షణ భాగ్యం మనకిచ్చాడు. తండ్రిని యేసుక్రీస్తు ద్వారా ఆరాధించే భాగ్యం ఎంతమంది చేస్తున్నారు? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. ఈ పాట మీరు వినాలి. ఈ పాట మీరు విని మీ జీవితాలను మార్చుకుని ఆయన స్తుతించాలి. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, మన ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన
నీకుందిగా ఈ ఊపిరి, కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకొద్దిగా ఈ ఊపిరి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి పాటలో ఉన్న భావాన్ని మీరు ఆలోచించి దేవుని కోసం మీరు బ్రతుకుతారా, లేకపోతే వదిలేసి ఈ లోకం కోసం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో, అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఈ జీవితం కోసం మరి మనం బ్రతుకుతాం. మరి మనం నిర్ణయం చేసుకోవాలండి, ఆలోచన చేయాలి. దివారాత్రులు ఈ మన జీవితాన్ని చెప్పే పుస్తకాన్ని దివారాత్రులు ధ్యానించాలండి, ఆలోచన చేయాలి. అందుకే చూడండి ఏమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఏమండి, అసలు ఇత్తనము గింజ మొలక మొక్క పెద్ద వృక్షం అయ్యిందంటే నువ్వు నమ్మవు అంటే నమ్మటానికి ఒక ఆయన్ని చూపిస్తున్నాడండి. ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారు, యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచారు, యేసుక్రీస్తు వారు మరణంతో పోరాడారు, యేసుక్రీస్తు వారు శరీరాన్ని జయించారు, లోకాన్ని జయించారు, సాతానుని జయించారు, సాతాను తలని చితకదొక్కేశారు. నువ్వు దేనికి లోపడుతున్నావు? నువ్వు దేవునికి దాసుడిగా ఉంటున్నావా, శరీరానికి దాసుడిగా ఉంటున్నావా? నీవు లోకానికి దాసుడిగా ఉంటున్నావా, లేకపోతే సిరికి దాసుడిగా ఉంటున్నావా? నువ్వు దేవునికి దాసుడిగా జీవించాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకాలన్నీ కలిగించిన ఆయన లోకరక్షకుడు. దేనికి దాసుడిగా జీవించలేదండి, దేవుడు చెప్పినట్టుగా ఆయన బ్రతికారు, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికారు, దేవుడు ఏం చేయమంటే ఆయన చేశారు. తండ్రి బాధని కళ్ళారా చూసిన ఆయన ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఇష్టాన్ని ఈ భూమి మీద జరిగించారు. ఏమండి, తన కోరికలు తన ఆలోచనలు అన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని భూమి మీద జరిగించారు. జరిగించి ఆయన ఏమన్నాడు తెలుసండి? ఓ మరణమా, ఓ మరణమా, ఇంతమందిని కొన్ని వేల కోట్ల మందిని చంపి పాతాళానికి తీసుకువెళ్ళిపోతాను. ఓ మరణమా, నీకు పులి స్టాప్ పెడుతున్నాను. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా పాపం వల్ల వచ్చి జీతం మరణం వచ్చింది, ఒక మనుషుని ద్వారా రక్షణ వచ్చింది, మార్గం వచ్చింది, సత్యం వచ్చింది, జీవం వచ్చింది. మనిషికి మరణం ముగింపు కాదు, అది ఒక నిద్ర అని తెలుసుకుంటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళును విరిచేశారండి, పాపాన్ని విడిచేశాడు, పాప శరీరాన్ని మహిమ శరీరంగా మార్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల జీతం ఆదాము గారు తెస్తే ఆజ్ఞని అతిక్రమించి మరణం తెచ్చుకుంటే దేవునికి లోబడి యేసుక్రీస్తు వారు నిత్య జీవాన్ని తీసుకొచ్చారండి. సంఘానికి, సమాజానికి, ప్రపంచానికి. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులైపోయారు. కడుపును పుట్టిన బిడ్డలే చంపేసుకున్నారు, పాపులైపోయారు. ఒక్క మనిషిని అవిధేయత వల్ల నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, కొంపలు కూల్చే ఆలోచనలు, దుష్ట ఆలోచనలు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? ఒక్క మనుషుని వలన, ఆజ్ఞ అతిక్రమించడం వలన.
ఒక్కడు అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా మార్చబడిపోయారో అలాగే ఒక్కడు విధేయుడు లోకరక్షకుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఒకే ఒక్కడు 3 లోకాల అధిపతి. ఏమనుకుంటున్నావు? ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. నువ్వు నమ్ముకున్న దేవుడు, మనం సేవింతున్న దేవుడు సార్వభౌముడు. ఆయన కోసం బ్రతుకుదామండి. ఆయన కోసం బ్రతికితే, దేవుడి కోసం బ్రతికితే, ఈ బ్రతుకు విడిచిపెట్టిన తర్వాత మనకి మరొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు శాశ్వతమైనది. ఈ బ్రతుకు ఏంటండి? ఈ బ్రతుకులు ఏముందండి? ఆయాసం, దుఃఖం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు భార్య అవసరాలు తీర్చాలి, భర్త అవసరాలు తీర్చాలి, వండుకుంటాం బాధ, తినటం బాధ, పని చేస్తే చెమటడితే బట్టలు మాసిపోతే బట్టలు ఉతుక్కోవాలి, చెమట పోగొట్టుకుంటానికి సబ్బులు పాముకోవాలి. ఈ బ్రతుకంతా ఆయాసం, దుఃఖం. ఆ మహిమ లోకంలో దేవునితో ఆనందం, జీవవృక్ష ఫలాలు తింటూ దేవునితో ఉంటూ ఆనందమే ఆనందం, స్తుతి ఆరాధన. ఈ కష్టాలు లేవు, బాధలు లేవు, ఏమీ లేవు. యుగ యుగాలు ఆగని గీతం, నిత్య ఆనందం. ఆనందం కావాలా? యుగ యుగాలు యాతన కావాలా? రెండే దారులు. ఒక దారి నాశనం, దుష్టుని దారి నాశనం. ఒక దారి జీవం, నిత్య జీవం. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, నిత్య జీవం. అంగీకరించండి. యేసుక్రీస్తుని మీ ప్రభువునిగా. వాళ్ళ ప్రభు అనకండి, వీళ్ళ ప్రభు అనకండి, యూదుల దేవుడు అనకండి. జ్ఞానులున్న ఈ దేశంలో, జ్ఞానం ఉన్న దేశంలో ఎవరో దేవుడు అనకండి. మన దేవుడు. జ్ఞానులున్న దేశం, తూర్పు దేశాల్లో జ్ఞానం ఉంది. ఆరాధించడానికి మన దేశాన్ని నుంచి వెళ్ళిన జ్ఞానం ఉన్న దేశం, జ్ఞానులున్న దేశం. అజ్ఞానులుగా బ్రతకొద్దు. మనం జ్ఞానులుగా బ్రతుకుతాం. మన సంఘాలను కాపాడుకుందాం, మన కుటుంబాలను కాపాడుకుందాం, మన జీవితాలను కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన జిల్లాని కాపాడుకుందాం, టోటల్గా ప్రపంచాన్ని కాపాడదాం. ఆ కాపాడేదే జీవం, జీవ గ్రంథం, సత్యవాక్యం, జీవవాక్యం. ప్రేమించిన తండ్రి, నీ మాటలు మీరు చెప్పమన్నాయని చెప్పాను తండ్రి. మారి నీ కోసం బ్రతుకుతారు, పట్టించుకోకుండా దుష్టుని ఆలోచనలకు వెళ్ళిపోతారు. నిర్ణయం నీ పిల్లల చేతులకి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ ఆయన తోడే నడిపించును గాక. ఆమేన్.